వచ్చింది. పాజ్ అని పెడితే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. పాజ్ లో పెట్టేసేయి. ఆ పాజ్ లో పెట్టేస్తే అది ఆగుతుంది. శ్వేత వచ్చింది. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ముందుగా మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం టిఎంసి తిరుమల నాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా 11 గంటలకి జ్ఞానాన్ని అందుకుంటున్నాము, ధ్యానం చేస్తున్నాము. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి శ్రీదేవి మేడం మిర్యాలగూడ నుంచి కనెక్ట్ అవుతున్నారు. మరి మేడంకి ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం గురించి తెలిసినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా తను చాలా రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ ఉన్నారు, ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో 108 పిరమిడ్స్ తో కలిపి ఒక పిరమిడ్ ని నిర్మించుకున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళకి ధ్యాన ప్రచారం చేయడంతో పాటు మరి తిరుమల నాథాకి కూడా ఆర్థికంగా కానివ్వండి, వచ్చిన వాళ్ళకి ఒక తల్లిలాగా వండి పెట్టడం కానివ్వండి, ఎలాంటి సేవ అయినా చేయడానికి ఎప్పుడు మేడం సిద్ధంగా ఉంటారు. మరి ఎవరైనా వివాహం విద్యా నాశనం అంటారు, కానీ తనకు 10th క్లాస్ లోనే వివాహం అయినప్పటికీ పెళ్లి తర్వాత తను ఎల్ఎల్బి చదవడమే కాదు, కోర్టు లాయర్ జడ్జిగా కూడా పనిచేశారు. మరి ఈ రోజు మనం ఆ జడ్జి గారి యొక్క జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. తను అష్టావక్రుల యొక్క జ్ఞానాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మేడం. వీడియో ఆన్ చేసుకోండి మేడం. చేసి వీడియో కూడా చేయాలి కదా. వీడియో ఆన్ చేయి, పర్వాలేదు. కనిపిస్తుందా మంచిగా? కనిపిస్తుంది. ఓకేనా? ఆన్ చేయండి. ఓ సరిగ్గా కనిపిస్తలేదు. ఓ పూజ్యులైన విశ్వగురువు జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ ఫేస్ మేడం ఫేస్ పైన కట్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? మీరు రొటేట్ లో పెట్టండి, అడ్డంగా ఉండాలి. ఇది రొటేట్ చేయండి. అలాగే పెట్టినమ్మా. ఇప్పుడు ఓకేనా? ఓకే, ఇప్పుడు ఓకే. మళ్ళీ చెప్పనా? కొంచెం నువ్వు ఇట్లా ముందుకు అన్నప్పుడు ఫేస్ కట్ అవుతుంది, చూడండి, అది చూసుకోండి. నీకు యూట్యూబ్ లో కూడా అట్లనే అవుతుంది. ఇప్పుడు ఓకే కదా? పూజ్యులైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ జ్ఞానాన్ని అందించిన, ఈ క్లాస్ చెప్పుకోవడానికి సరిపోయే విధంగా జ్ఞానాన్ని అందించిన నా పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ లో కనెక్ట్ అయ్యి నా క్లాస్ వింటున్న అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అండి. నేను ఈరోజు అష్టావక్రుడి జీవిత వృత్తాంతము, అష్టావక్ర గీత, అతడు ఎవరు, అలాంటి విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఇది ముందే నా ఇంట్రడక్షన్ అండి. నా పేరు శ్రీదేవి. మేడం గారు చెప్పారు కదా ఇప్పుడు అవన్నీ, ఇంకా కాబట్టి నేను అన్ని మళ్ళీ రిపీట్ చేయడం లేదు. మాది మిర్యాలగూడ అండి. నేను 2000 సంవత్సరం నుండి రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉన్నాను. ప్రసన్నలక్ష్మి వాళ్ళ అమ్మగారి ద్వారా, అమ్మా నాన్నల ద్వారా నాకు ఈ ధ్యానము వారి ద్వారా తెలుసుకోబడింది. వారి ఇంట్లో చాలా మాస్టర్ల చేత క్లాసులు పెట్టినప్పుడు నేను వినడం జరిగింది. అక్కడి నుండి నాకు దీనిపైన ఇంట్రెస్ట్ వచ్చింది. 6 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉన్నాను. నాకు ఈ ధ్యానం నేర్పిన గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. అష్టావక్ర గీత 11 రోజులు 11 మంది యోగుల గురించి చెప్పాలి అని మన జూమ్ లో పెట్టుకున్న దాని ప్రకారంగా 11 రోజులు 11 మంది చెప్పారు. అందులో ఒక రోజు వాసు గారు అష్టావక్ర గీత గురించి చెప్పారు. అయితే మళ్ళీ దాని గురించి రిపీట్ వాసు గారు బదులుగా నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను చేస్తా అని అడిగాను.
అష్టావక్రుడి గురించి చెప్తున్నాను నేను. ఎవరైనా కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుంటారు. వేదాలు కానీ, మాట్లాడడం కానీ, ఏవైనా కానీ అన్ని నేర్చుకుంటారు. కానీ అష్టావక్రుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే, భూమి మీదకి రాకముందే వేదాలు అవన్నీ నేర్చుకున్నాడు. ఎలా అంటే అష్టావక్రుడి తండ్రి పేరు ఏకపాదుడు, తల్లి సుజాత. సుజాత గారు గర్భిణిగా ఉన్న సమయంలో వారి తండ్రి ఎల్లప్పుడూ విద్యార్థులకి వేదాలు బోధిస్తూ ఉండేవాడు. అలా బోధిస్తూ ఉండగా రాత్రి పగలు ఎల్లప్పుడూ బోధిస్తూ ఉంటే కడుపులో ఉన్న అష్టావక్రుడు అవి అన్నీ విన్నాడు, నేర్చుకున్నాడు. అయితే అది విన్నప్పుడు తనకి కొన్ని తప్పులుగా అనిపించి ఇలా ఎప్పుడు చెప్తూ ఉన్నాడని తన తండ్రి అయిన గురువు అయినా ఆయనకి ఇలా కాదు చెప్పడము ఇలా అని చెప్పి ఆయనకి తప్పులు చెప్పాడు. చెప్తే ఆయన ఏం చేశాడు, చాలా గురువు గారికే తప్పులు పట్టే అంత శక్తి నీకు ఉందా, నువ్వు పుట్టను కూడా పుట్టలేదు ఇంకా అప్పుడే నన్ను తప్పు పడుతున్నావా అని చెప్పి తండ్రి అయినా కానీ కొడుకుకి శాపం ఇస్తాడు. ఏమని, నువ్వు విద్యా విధానానికే వంక పెట్టావు కాబట్టి నువ్వు పుట్టేటప్పుడే వంకలుగా పుడతావు అని చెప్పేసి ఆయనకు శాపం పెట్టాడు. ఆ శాపము వలన అతను 8 వంకరలు కలిగిన వాడుగా జన్మ తీసుకున్నాడు. 8 వంకరలు కలిగిన వాడు కాబట్టి అతను అష్టావక్రుడిగా పేరుగాంచాడు. అతను పుట్టిన తర్వాత చిన్నతనంలోనే అన్నీ నేర్చుకున్నాడు. ఆయనకి గురువు అలా ఏమీ లేదు. కడుపులో ఉండి తండ్రి ద్వారా విన్న జ్ఞానాన్నే అతను ప్రాక్టీస్ చేసుకున్నాడు తప్ప ఆయనకి సొంతంగా గురువు అనేవారు ఎవరు లేరు. అలా నేర్చుకున్న తర్వాత ఒక రోజు తను ఆడుకుంటుంటే తన మామ దగ్గరికి వెళ్ళి మీద కూర్చున్నప్పుడు వాళ్ళ బాబు ఏమన్నాడు, మీ నాన్న మీద నువ్వు కూర్చోకు, మా నాన్న మీద నువ్వెందుకు కూర్చుంటున్నావు అని చెప్పేసి తను తోసేస్తాడు. తోసేస్తే అప్పుడు పోయి అడుగుతాడు, మా నాన్న మీరు కాదా, మా నాన్న ఎక్కడున్నారు అని అడుగుతాడు. అయితే ఈ మధ్యలో ఒకటి ఏం జరిగింది అని అంటే, తాను పుట్టక ముందే వాళ్ళ తండ్రి గారు వాళ్ళు ఉన్న కుటుంబ జీవన పరిస్థితిని బట్టి చాలా ధనం సంపాదించుకోవాలి అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి తన విద్యనంతయు ప్రదర్శించి తద్వారా తగిన ధనమును సమకూర్చుకోవడానికి అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. అక్కడ చాలా మంది పండితులు కూడా ఉంటారు. ఆ రాజుగారి ఆస్థానంలో వంది అని ఒక అతను ఉంటాడు. అతను ఏమంటాడంటే, ఎవరైనా వాదనలో నన్ను గెలిచినట్లయితే వారికి కావలసినంత ధనం ఇస్తాను, ఒకవేళ ఓడిపోయినట్లయితే వాళ్ళని తీసుకెళ్ళి మేము ఏ శిక్ష అయితే వేస్తామో ఆ శిక్షను అనుభవించవలసి ఉంటుంది అని చెప్పాడు. దానికి అతను ఒప్పుకొని రాజు ఆస్థానంలోకి వెళ్ళి ఆ వంది అనే పండితుని వద్ద తన యొక్క వాక్చాతుర్యంతో, వాగ్దాటితో, తన యొక్క వేద విజ్ఞానంతో తనకి అక్కడ ఒక వాదన అనేది ఏర్పాటు చేసుకుంటారు ఇద్దరు కూడా. అయితే ఆ వాదనలో అష్టావక్రుని తండ్రి ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఏమైతుంది, తీసుకెళ్ళి ఏదైతే శిక్ష అని చెప్పేసి ముందే చెప్పాడో అలా శిక్ష ఇస్తాడు. చాలా మంది పండితులు అక్కడికి వస్తారు. అందరికీ కూడా ఇలాగే శిక్షని అమలు చేస్తాడు వంది. అలా జరుగుతూ ఉంది. అయితే ఇది అంతయు కూడా ఇలా జరిగింది అని చెప్పేసి అష్టావక్రుడికి తన తండ్రి చెరసాలలో ఉన్నాడు, ఇలా శిక్షింపబడుతున్నాడు అనే విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత తను అక్కడికి వెళ్తాడు. నా తండ్రిని నేను చెర విడిపించుకుంటాను అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు చిన్న అబ్బాయివి, నువ్వు ఈ వాదనకి తట్టుకోలేవు, వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న భటులు అసలు ఆయనని లోపలికి వెళ్ళనియరు. లోపలికి వెళ్ళనీయకపోతే ఆయన ఏమంటాడు, భటులతోటి ఒకటే అంటాడు, మీరు ఎవరికైనా కానీ వాళ్ళకున్న జ్ఞానాన్ని చూస్తారా, వాళ్ళ ఉన్న ఏజ్ని చూస్తారా, మీ రాజుగారి దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కొని వచ్చి నాకు చెప్పండి అని అంటాడు. అంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, భటులు వెళ్ళి రాజుగారిని అడుగుతాడు, ఇలా ఒక అబ్బాయి వచ్చాడు, తన తండ్రిని విడిపించుకోవాలి అని అంటున్నాడు, తన జ్ఞానంతో వంది పండితుడితోటి వాదనకి సిద్ధంగా ఉన్నానని చెప్పమంటున్నాడు, మీరేమంటారు రాజుగారు అని అంటాడు. రాజుగారు ఇదంతా వింటాడు. విని అంత చిన్న పిల్లవాడు ఈ పండితుడితోటి వాదనకి ఎలా వస్తాడు అని చెప్పేసి రాజుగారే స్వయంగా అతని దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు నేను వాదనకి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు.
చెప్తే సరే నేను 2 క్వశ్చన్లు అడుగుతాను, ఆ క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే ఆ తర్వాత ఆ పండితుడితోటి నీకు వాదన ఏర్పాటు చేస్తాను అని చెప్తాడు. సరే అని ఒప్పుకుంటాడు దానికి. ఒప్పుకొని ఈ అబ్బాయిని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి రాజుగారు ఫస్ట్ 3 క్వశ్చన్లు అడుగుతాడు. 3 క్వశ్చన్లు అడిగితే 3 క్వశ్చన్లకు కూడా సరి అయిన సమాధానం చెప్తాడు ఈయన. సరి అయిన సమాధానం చెప్పినప్పుడు రాజుగారు ఆ జవాబులతో తృప్తిపడి ఆ తర్వాత ఈయనని ఆ వాదనకి సిద్ధమయ్యేటట్టుగా వంది అనే పండితుడిని పిలిచి సభలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి వాదన మొదలు పెడతాడు. మొదలు పెట్టిన తర్వాత వంది అష్టావక్రుడికి ఇద్దరికి వాదన జరుగుతుంటది. జరిగిన విషయాలన్నిటిపైన కూడా వంది అన్నిటికీ అష్టావక్రుడు అన్నిటికీ సమాధానాలు చెప్తాడు. ఆ వాదనలో తను నెగ్గుతాడు. నెగ్గిన తర్వాత నేను ఓడిపోయానని చెప్పేసి రాజుగారి ముందు ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు రాజుగారు అడుగుతాడు, నువ్వు గెలిచావు కదా, నీకేం కావాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఫస్ట్ ఏం చెప్తాడు ఆయన, చాలా విశిష్టమైన పండితులను చాలా మందిని మీరు శిక్షకి గురి చేశారు. దాంట్లో మా నాన్నగారు కూడా ఉన్నారు. మా నాన్నగారితో సహా వారందరినీ విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పేసి రాజుగారు దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎవరైతే వాదనలో ఓడిపోయారో వారికి అక్కడ ఏ శిక్ష అయితే విధించారో ఇప్పుడు వంది పండితుడికి కూడా మీరు అదే శిక్ష విధించాలి అని చెప్పేసి అడుగుతాడు. అలా ఎలా ఉంటుంది, ఆ ఓడిపోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి శిక్ష కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి శిక్ష కాదు అని అంటే, ఇద్దరు అలా వాదనకి దిగినప్పుడు ఎవరు ఓడిపోయినా కానీ ఆ శిక్ష ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఆయనకి కూడా ఆ శిక్ష వెయ్యాలి అని చెప్పి చెప్తాడు. సరే అండి, అలాగే అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేశావు, అంత గొప్ప పండితుల్ని తీసుకుపోయి నువ్వు జల శిక్ష విధించావు అని చెప్పేసి ఆయనను అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడంటే, నేను వంది అనే ఆయన, నేను వరుణుడి కొడుకుని, మా నాన్నగారు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి చాలా జ్ఞానవంతులైన పండితులు కావాలి. ఆ పండితులు నాకెక్కడా దొరకరు. వీళ్ళైతే చాలా మంచి పండితులు కాబట్టి నా వాదనలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని తీసుకెళ్ళి నేను ఆయనకి యజ్ఞం సజావుగా సాగడానికి అందులో పెట్టాను. ఇప్పుడు ఆ యజ్ఞం అయిపోయింది, వాళ్ళు ఇంకేం అవసరం లేదు నాకు, మీరు అందరినీ తీసుకెళ్ళండి అని చెప్పేసి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఈయన అక్కడికి వెళ్ళాలి అంటే, వరుణుడు నా తండ్రి, నేను నా తండ్రి దగ్గరికి నేను సంతోషంగా వెళ్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రాజుకి ఈయన యొక్క విజ్ఞానం కానీ, ఈయన వాళ్ళ నాన్నని విడిపించుకున్న విధానం కానీ, మాట్లాడిన విధానం కానీ చాలా నచ్చి నువ్వు మా ఆస్థానంలోనే ఉండాలని చెప్పేసి రాజుగారిని కోరుతాడు. సరేనండి అని చెప్పేసి ఒప్పుకుంటాడు. తండ్రిని తీసుకొని తల్లి దగ్గరికి వస్తాడు. తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అష్టావక్రుడు అసలు తండ్రి చూడడు, ఒకళ్ళు చూసుకోరు. తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది సంగతి, ఇది ఇట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకరికొకళ్ళు అనుకున్నప్పుడు, నేను నీ కడుపులో తల్లి కడుపులో ఉన్నప్పుడే శాపం ఇచ్చినా గాని ఆ శాపాన్ని కూడా లెక్క చేయకుండా నా కోసము నువ్వు నేను నేర్పిన విద్య అంతయు తెలుసుకొని ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకొని నన్ను విడిపించే అంత గొప్పవాడు నా కొడుకు అయ్యాడు అని చెప్పేసి ఆయన చాలా సంతోషపడమే కాకుండా, ఇలాంటి బుద్ధిమంతుడైన కొడుకుకి నేను ఇంత శిక్ష విధించాను అని చెప్పేసి బాధపడి ఆయనని తీసుకెళ్లి ఒక నది దగ్గరికి ఇంకా అన్ని విద్యలు నేర్పించి, అక్కడ అది చాలా మహిమాన్వితమైన నది, నా శాపము నీకు విమోచన కావాలి అంటే నువ్వు ఇందులో స్నానం చెయ్యి అని చెప్పేసి, సమంగ నది అంటే ఏ అంగం కూడా సరిగ్గా లేదు అష్టావక్రుడికి, అన్ని అంగాలు వంకరగా ఉన్నాయి కాబట్టి ఈయన అష్టావక్రుడైండు. ఆ నదిలో స్నానం చేసిన తర్వాత ఆయనకి అన్ని వంకరలు పోయి అష్టావక్రుడు కాస్త అందమైన పురుషుడుగా మారిపోయాడు. అన్నీ మారిపోయినాయి, ఆ అంగాలన్నీ సమంగా అయిపోయినాయి కాబట్టి ఆయన ఏ నదిలో అయితే స్నానం చేశాడో ఆ నదిని సమంగా నది అని చెప్పేసి ఆ తర్వాత నుంచి దాన్ని పిలుస్తూ వచ్చారు. అయితే రాజుగారి దగ్గర తను ఉన్నాడు. రాజుకి ఈయన దగ్గర నుంచి మొత్తము ఈయన దగ్గర ఉన్న జ్ఞానాన్నంతా ఆయనకు తీసుకోవాలని కోరిక. అంతకంటే ముందు ఏమవుతుందంటే, జనక మహారాజు, ఇప్పుడు ఈయన ఎవరి దగ్గర ఉన్నాడంటే జనక మహారాజు. ఆ జనక మహారాజు దగ్గరికి ఒక సాధు వస్తాడు. ఒక సాధు వచ్చి ఏమంటాడంటే, నాకు
నువ్వు ఏం చేస్తున్నావు, రాజ్యం నడుపుతున్నావు, అన్ని వ్యవహారాలు చూస్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి అని అంటున్నారు. ఏ విషయంలో నువ్వు గొప్పవాడివి అని చెప్పేసి ఆయన అన్ని విషయాలల్లో అవహేళన చేస్తాడు. అవహేళన చేసినప్పుడు ఈ రాజుగారు ఏం చేస్తారంటే కోపం వచ్చేసి ఈయనకి ఎలాగైనా అన్ని చెప్పాలి అని చెప్పేసి, యాక్చువల్గా రాజు చాలా చాలా జ్ఞానవంతుడు, ఆయన కోపమేమి రాదు, కానీ అలా అనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి. అనిపించే విధంగా ఆయనను తీసుకెళ్లి చెరసాలలో ఉంచి ఉప్పు కారము ఏ రుచి పచి లేని కూరలు ఆయనకు పెట్టండి, 7 రోజుల తర్వాత ఆయనను ఉరి తీయాలి అని చెప్పేసి ప్రకటన చేయడం జరుగుతుంది. అప్పుడు ఆయనను తీసుకెళ్లి చెరసాలలో పెడతారు. చెరసాలలో పెడితే ఆయనకేంటి ఇంకా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. వారం రోజులలో నేను చనిపోతాను, వారం రోజులలో నేను చనిపోతాను అని చెప్పేసి, ఎవరు ఏమి ఇచ్చినా కానీ ఎట్లాగో నేను చనిపోయేదే కదా అని చెప్పేసి ఏమీ తినడు, ఏమి టేస్ట్ చూడడు, ఏమి చేయడు. ఏమి చేయకుండా ఎప్పుడు వారం రోజులు అయిపోతుంది, ఆ ఉరికంబం ఎక్కడం ఏంటి, నేను అయిపోతాను, నా జన్మ అయిపోతుంది, అదే 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 ఆలోచిస్తూ ఉంటాడు. 7 రోజులు అయిపోతుంది. 7 రోజులు అయిపోయిన తర్వాత ఉరి శిక్ష అమలు చేసే రోజు వస్తుంది. ఉరి శిక్ష అమలు అయ్యే రోజు రాజుగారు ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయనను పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఏమంటాడు, ఆయన్ని ఒక పాలల్లో కొంచెం సాల్ట్ కలిపి ఆయన తీసుకొచ్చి ఇవ్వండి అని అంటాడు. అంటే పాలు తీసుకొచ్చి ఇస్తారు. పాలు తీసుకొచ్చి ఇస్తే ఆ పాలు ఆయన తాగుతాడు. తాగిన తర్వాత ఆయనకి కొంచెం తేడా వస్తుంది. ఏమనిపిస్తుంది నీకు ఇప్పుడు అని అంటాడు. ఏమనిపించట్లేదు, నాకు ఉరికంబమే కనిపిస్తుంది అని అంటాడు. అంటే నీకు ఉరి ఏమీ వేయట్లేదు, నువ్వు మంచిగా భోజనం చెయ్యి, పాలు తాగు, ఆ తర్వాత ఆస్థానానికి రా అని చెప్పేసి ఆయనను తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆయనను కూర్చోబెట్టి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు మా ఆస్థానంలోకి అని అడుగుతాడు. మా ఆస్థానంలోకి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నా తండ్రి వేదవ్యాసుడు నన్ను మీ దగ్గర శిక్షణ తీసుకోవడానికి పంపించాడు, బ్రహ్మజ్ఞానం పొందమని మీ వద్ద నన్ను పంపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మీరు ఒక్క నిమిషం కూడా అన్ని విషయాలు చూసుకుంటున్నారు, కానీ అన్ని ఇహలోకంలో ఉన్న విషయాలే చూసుకుంటున్నారు. మీ దగ్గర బ్రహ్మజ్ఞానం ఎక్కడుంది, అసలు మీరు సన్యాసి అని ఎలా అనిపిస్తుంది, అనిపించలేదు నాకు, అందుకోసం నేను ఈ రకంగా బిహేవ్ చేశాను అని చెప్తాడు. మరి మీరు అప్పుడు రాజుగారు అడుగుతాడు, మీరు సన్యాసి, అడవిలో ఉన్నారు, కానీ అన్నిటిపైన మోహం ఉంది మీకు. ఉరి తీశాను అని చెప్పాము, చెప్పినప్పటి నుండి మీరు ఉరి గురించే ఆలోచించారు, మరి మీకెలా ఉంటుంది? నేను రాజుని, ఎప్పుడు దేహపరంగా నేను రాజుని, ఆత్మపరంగా నేను రాజుని కాదు. కాబట్టి నేను పొద్దున్నుంచి నైట్ వరకు అన్ని విషయాలు చూసినా గానీ అక్కడ ఏం కావాలో అవి మాత్రమే చేస్తా, కానీ నేను తర్వాత ఆత్మనే అనే విషయం నాకు ఎల్లప్పుడూ తెలుస్తుంది. కాబట్టి నేను ఏ విషయాన్ని ఏమీ పట్టించుకోను. కాబట్టి నేను ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడుగా అని చెప్పేసి ఉంటున్నాను, అందరూ అనుకుంటున్నారు అని చెప్పేసి అంటాడు. అంటే సరే అండి, మరి మీరు చెప్పిన విధంగా నాకు కూడా నా ఆత్మజ్ఞానానికి శిక్షణ ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడు. చెప్తే సరే అని చెప్పేసి ఆయనకి ఆత్మజ్ఞాన శిక్షణ ఇస్తాడు. ఆయనకి ఆత్మజ్ఞాన శిక్షణ ఇచ్చిన అంత బ్రహ్మజ్ఞానం కలిగిన జనక మహారాజు అష్టావక్రుణ్ణి నాకు బ్రహ్మజ్ఞానం ఇయ్యండి అని అడుగుతాడు. అష్టావక్రుడు ఎంత జ్ఞానవంతుడో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అందరూ పుట్టి పెరిగి వేదాలు ఉపనిషత్తులు అన్నీ తెలుసుకున్న తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కడుపులోనే ఉండి జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు నలుగురండి. ఆ నలుగురిలో అష్టావక్రుడు, అభిమన్యుడు, శుక మహర్షి, ప్రహ్లాదుడు, వీళ్ళందరి గురించి మనకు అంతో ఎంతో అందరికీ తెలిసే ఉంటుంది. అష్టావక్రుడు ఇంకా ఏంటంటే తను బ్రహ్మజ్ఞానం పొందడమే కాకుండా ఒక రాజుని బ్రహ్మజ్ఞానిని చేసి ఆయనకి ఒక ఉపదేశం చేశాడు. దాన్నే అష్టావక్ర గీతగా అందరూ చెప్పుకుంటారు. ఆ అష్టావక్ర గీతలో ప్రతి ఒక్కళ్ళు ఆ అష్టావక్ర గీత బోధించమని చెప్పేసి రాజు అడిగాడు. అడిగినప్పుడు ఎక్కడ కూర్చుందాము మీకు గీత గురించి చెప్పడానికి అని అష్టావక్రుడు రాజుని అడిగాడు. అడిగితే రాజు అంత జన సమూహం ఉన్న ప్లేస్‌లా ఒక కుర్చీ తీసుకొచ్చి, ఒక పెద్ద కుర్చీ, సింహాసనం లాంటి కుర్చీ తీసుకొచ్చేసి అష్టావక్రుడికేసి దాని దగ్గర ఒక చిన్న ఆసనం లాంటిది తీసుకొచ్చి తనేసుకొని కూర్చుంటాడు. కూర్చొని ఏమంటాడు, ఏమండి గురువుగారు ఇంకా నాకు బోధించండి అని అడుగుతాడు. దీని ద్వారా మనకేంటి, ఏమంటాడు, అసలు ఒక గురువుకి మనము ఎలాంటి
ఎలా ఉండాలి గురువుతోటి, మనం గురువు దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవాలంటే మన విధానం ఎలా ఉండాలి, వినయంగా ఎలా ఉండాలి, ఎంత తెలిసినప్పటికీ మనం ఒకళ్ళ దగ్గరికి పోయి ఒక తెలుసుకోవాలి అని మన ఒక జిజ్ఞాస ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఈ అష్టావక్రుడి ద్వారా మనం చాలా చాలా తెలుసుకోవచ్చు. ఆయనకు ఒక్కటే చెప్తాడు, మీరు రాజు, కానీ ఎన్ని విషయాలు చేసినా కానీ మీరు ఆత్మ, శరీరం కాదు, మీరు దేహం కాదు, ఆత్మ. దేహమే అన్ని పనులు చేస్తుంది, అన్నిటికీ రియాక్ట్ అవుతుంది, అంతేగాని ఆత్మ దేనికి రియాక్షన్ ఇవ్వదు. కాబట్టి మీరు ఎప్పుడు ఆత్మ అనే విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు ఏం చేసినా గానీ, మీకు ఏం జరిగినా గానీ అది మిమ్మల్ని అంటదు. సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి తప్పితే దాన్ని మనం అంటించుకోనకూడదు అనే విషయాన్ని చెప్పాడు. రాజు అయినప్పుడు ఎన్నో విషయాలుంటాయి. ఎంతో మంది మనుషులుంటారు. అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఏది కూడా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా దేశంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండడానికి ఒక రాజు ఏం చేయాలో అవి మాత్రమే చెయ్యాలి. ఇంకా వేరే వేటి గురించి కూడా ఆలోచించకూడదు అనేది, అలా అన్ని విషయాలలో కూడా అతనికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి అతన్ని ఒక మంచి రాజుగా అష్టావక్రుడు తయారు చేశాడు. అలా తయారు చేస్తూ ఉంటే ఆయన ఎంత రాజు అయినప్పటికీ అందరితోటి మళ్ళీ వచ్చి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఇలాగే సత్సంగం జరుగుతుంటే విద్యార్థులందరినీ కూర్చోబెట్టేసి అందరికీ చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్నప్పుడు ఒక భటుడు వచ్చి, ఏమండి రాజ్యం అంతా తగలబడిపోతుందండి అని చెప్తాడు. రా ఇవి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఏమనుకుంటారు, ఆయన రాజు, ఆయనకు ఆల్రెడీ అన్ని చెప్పాడు, అయినా కానీ ఆయన మీదనే గురువు గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మనం ఇక్కడే ఉండి ఆయననే సేవించుకుంటూ ఆయన దగ్గరే ఉన్నా కానీ మనకంత జ్ఞానం ఇవ్వట్లేదు, రాజుగారికే ఎక్కువ జ్ఞానం ఇస్తున్నాడు అని చెప్పేసి శిష్యులందరూ అనుకుంటుంటారు. అనుకుంటున్నప్పుడు అష్టావక్రుడు అది విని, వీళ్ళందరికీ గురువు ఎలా ఉంటాడంటే, ఎవరైతే తక్కువ జ్ఞానంతో ఉన్నారో వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఇవ్వడానికి తన వంతు ప్రయత్నంగా ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది మనం తెలుసుకొని మనకేం కావాలో మనం అది తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడే మన యొక్క జ్ఞానం పెంచుకుంటాము. ప్లస్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. భటుడు వచ్చి రాజ్యం తగలబడిపోతుంది అని చెప్తాడు. చెప్పినా గానీ ఆయనేం లేవడు. లేసి భటుడిని పిలిచి, తగలబడిపోతుందా? ఇప్పుడు మేము సత్సంగంలో ఉన్నాము. గురువుగారు మాకు అన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడొచ్చి నువ్వు డిస్టర్బ్ చేస్తావా? నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి భటుడిని ఎల్లగొడతాడు. మరికొన్ని రోజులైన తర్వాత బట్టలు ఆరేసిన దగ్గర అగ్ని ప్రమాదం జరిగి బట్టలన్నీ తగలబడిపోతున్నాయి అని చెప్పేసి ఒకళ్ళొచ్చి చెప్తారు. చెప్పగానే శిష్యులందరూ లేచి ఎవరి బట్టలు వాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చెప్తారు అనమాట, ఈ ఈ రాజుగారు ఒక్కడే ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు అందరినీ పిలిచి అక్కడికి పోయి చూసిన తర్వాత అగ్ని ప్రమాదం లేదు, బట్టలేం తగలబడిపోలేదు, అన్ని మంచిగానే ఉన్నాయి. అయితే అప్పుడు చెప్తాడు అనమాట రాజు, అదే అష్టావక్రుడు చెప్తాడు తన విద్యార్థులందరినీ పిలిచి, ఏమని, రాజుగారు అయ్యుండి కూడా సైన్యం తగలబడిపోతుంది అని చెప్పినప్పుడు కూడా సత్సంగానికి ఆటంకం రాకుండా ఉండాలి అని చెప్పేసి తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మీరు బట్టలు తగలబడిపోతున్నాయంటే ఆఫ్టర్ ఆల్ బట్టలు అవేమి తెచ్చుకోలేని కాదు, అవేం ప్రమాదకరమైనవి కాదు, లేసి ఇక్కడ నుండి ఇది వదిలేసి అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చారు. మీకు అతనికి ఉన్న తేడా అది. అలాంటి విద్యార్థి ఉన్నప్పుడు ఏ గురువుకైనా ఎంత చెప్పినా కానీ ఇంకా 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 చెప్పాలి అనిపిస్తుంది. అలా మీకు ఆయనకు ఉన్న తేడా, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు అతను. ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక విద్యార్థి ఎలా ఉండాలి అని ప్రతి ఒక్క దగ్గర ఆయన చెప్పాడు. ఒక రోజు ఏమైతుంది, రాజుగారికి ఒక కల వస్తుంది. ఆ కలలో రాజ్యం అంతా తగలబడిపోతుంది, భటులు వేరే వాళ్ళు వచ్చి దండెత్తుతారు, రాజ్యం అంతా అయిపోతుంది, ఇంకా అన్ని పోతాయి, ఏమి లేదు, ధనము సంపద అన్ని పోతాయి, గుర్రాలు ఏనుగులు భటులు అందరూ చనిపోతారు, అన్ని అయిపోతుంది, రాజుగారు ఇంకా ఏం లేక కింద పడిపోతాడు, గుర్రం బండి నుంచి కింద పడిపోతాడు, అందరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆయనకు మేలుకు వస్తుంది. అదేంటి, ఆయన పడుకున్నప్పుడు ఆయనకు వచ్చిన కళ. గురువుగారి దగ్గర కాదు, ఫస్ట్ ఏం చేస్తాడు, ఆస్థానంలోకి వెళ్తాడు. వెళ్ళి ఆయనకు వచ్చిన కళ గురించి చెప్పి, కళ నిజమా వాస్తవం నిజమా, ఇందులో ఏది నిజమో అని చెప్పేసి ప్రతి ఒక్క పండితుని పిలిచి అడుగుతాడు. దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతారు.
అలాగే గురువు గారిని తీసుకొచ్చేసి అడుగుతాడు, పిలిచి కళ నిజమా వాస్తవం నిజమా అని అడుగుతాడు. కళ నిజమే, వాస్తవం నిజమే. ఎప్పుడు మనము ఈ లోకంలో ఇహలోకంలో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం అనుభవిస్తున్నది నిజమే కాబట్టి ఇది నిజం. పడుకున్నప్పుడు కల వచ్చింది, అంతసేపు నువ్వు ఇహలోకంలో లేవు, వేరే లోకంలో ఉన్నావు, అప్పుడు అది నిజం అని చెప్తాడు. తర్వాత మళ్ళీ కళ అబద్ధమే, ఇహము అబద్ధమే అని చెప్తాడు. అదేంటండి ఇప్పుడే నిజం అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడే అబద్ధం అని చెప్తున్నారు అని అంటే, కళ నువ్వు లేవగానే నీకు ఇంకేం అవసరం లేదు, అది వెళ్ళిపోతుంది కాబట్టి అది అబద్ధం. భూమి మీద బ్రతికున్నావు, ఎల్లకాలం ఉండవు, కొన్ని రోజుల వరకే ఉంటావు. నువ్వు సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే నీతో వస్తుంది, అంతేగాని ఇక్కడున్నప్పుడు ఉన్న ఏ జ్ఞానం కూడా నువ్వు సంపాదించిన సంపద కానీ, బలం కానీ, ఆస్తులు కానీ, బంధువులు కానీ, భటులు కానీ, అశ్వాలు కానీ ఏవి నీ వెంట రాదు. కాబట్టి ఇది కూడా నిజం కాదు. ఎప్పుడు కూడా నువ్వు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నీకు ఏది నిజము, ఏది అబద్ధము, ఏది కావాలి, ఏది వద్దు అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి అలా అతనికి జ్ఞానోపదేశము ఎప్పుడు కూడా ఎలా ఉండాలో ఎప్పటికప్పుడు రాజుగారికి తను చెప్తూ ఉంటాడు. అష్టావక్రుడు ఏంటంటే పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఏ గురువు వద్ద విద్యను అభ్యసించలేదండి. తను కడుపులో ఉన్నప్పుడు మాత్రమే తన తండ్రి ద్వారా తీసుకున్న జ్ఞానాన్నే అతడు తర్వాత దాన్ని డెవలప్ చేసుకున్నాడు. అంతే తప్పితే తను ఏ గురువు దగ్గర జ్ఞానాన్ని తీసుకోలేదు. ఒక గురువు దగ్గర జ్ఞానం తీసుకుంటేనే ఇంకా ఇంకా తీసుకోవాల్సింది ఉంటుంది. అలాంటి అతను గురువులకే గురువు అయ్యాడు. ఇప్పుడు జనకుడే ఒక గురువు, అందరికీ ఆత్మబోధ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు. అలాంటి జనకుడికి ఈయన బ్రహ్మోపదేశం చేశాడు, బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు. వేదాలు అవన్నీ కూడా తల్లి కడుపులో ఉండి చదువుకొనే తను ఇంత వాడయ్యాడు. అందుకే ఎవరైనా కానీ మనలో ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, మనకు సంబంధించిన వాళ్ళైనా, మన పిల్లలైనా ఎవరైనా కానీ వీళ్ళ ప్రకారంగా చెప్పేది ఏంటి అంటే, తల్లి కడుపులో నుండి 6వ నెల వచ్చినప్పటి నుండి శిశువులకి, శిశువులకి జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తి ఉంటుంది. బయటికి వచ్చిన తర్వాత మనము ఇది వినట్లేడు, అది వినట్లేడు, ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఎలా చెప్పాలి అని చెప్పేసి మనం ఇవన్నీ ఆలోచించేదానికంటే కడుపులో ఉన్నప్పుడే కేర్ తీసుకొని మనము ఎంతైతే వాళ్ళ జ్ఞానాన్ని అందించగలుగుతామో అంత జ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తే మనము చాలా చాలా వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాంటి శిశువులు బయటికి వచ్చిన తర్వాత కూడా మనం ఏం చెప్పినా కానీ చాలా తొందరగా వేరే వాళ్ళకంటే చాలా తొందరగా అర్థం చేసుకోవడానికి, చాలా ముందు ఉండడానికి అవకాశం ఉంది. ఈ జనక మహారాజు ప్రతిరోజు కూడా తన ఆస్థానంలో ఎంతో జ్ఞానం కలిగిన పండితులతోటి ఎంతో మంచి గ్రంథాలను ప్రతిరోజు కూడా పఠించేవాడు. అందరూ వినే విధంగా పఠించమని చెప్పేవాడు, అందరినీ అర్థం చేసుకోమనేవాడు. అందులో ఎవరికైనా ఏమైనా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే అక్కడ ఆ ఆస్థానంలో డిస్కస్ చేసి వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానాన్ని పంచేవాళ్ళు. అలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఎంతో జ్ఞానంతోటి మోక్షం పొందడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగితే అష్టావక్రుడు ఒక్క క్షణంలో జనక మహారాజుకి మోక్షం పొందే విధంగా ఆయన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఒక్కొక్కళ్ళకి ఎన్ని రోజులు జరిగినా కానీ, నిన్న ఒకళ్ళు అడిగారు, ఏమంటే మీరు 20 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నారు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి మీరు ఎంత బాగా క్లాసులు చెప్పగలుగుతున్నారు, చాలా బుక్స్ చదివారు, మాకు ఎంతసేపు కూర్చున్నా కానీ ఒక పుస్తకం చదవలేకపోతున్నాము, కాసేపు మెడిటేషన్ చేయలేకపోతున్నాము, మీ స్టేజ్కి మేము ఎప్పుడు ఎదుగుతామండి అని చెప్పేసి ఒక ఆమె క్వశ్చన్ అడిగింది నిన్న జూమ్ క్లాస్లో. కానీ అలా తప్పండి. ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ప్రసన్న లక్ష్మి మేడం ఉంది, తను నేర్చుకున్న తర్వాత 1 month నుంచే అందరికీ జ్ఞానాన్ని పంచుతుంది, అందరికీ క్లాసులు చెప్తూ ఉంది, బుక్స్ రాస్తూ ఉంది. అది ఇప్పుడు అష్టావక్రుడే ఉన్నాడు, చాలా చిన్న పిల్లవాడు, అయినా కానీ బయటికి రాగానే ఆయనకు అంత కడుపులో ఉన్న జ్ఞానంతోటే అందరికీ ఇంత జ్ఞానాన్ని పంచాడు. అది ఒకళ్ళు 20 ఏళ్ళు నేర్చుకున్నారు, మనకు కూడా 20 ఏళ్ళు పడుతుంది అని అనుకోవడానికి లేదండి.
ఎవరైనా కానీ ఎవరి స్వయం కృషితోటి వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎంత జ్ఞానాన్ని కావాలన్నా కానీ సంపాదించుకోవచ్చు. అంతకు ముందు మనకేమీ తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా జూమ్ సెషన్స్ ద్వారా చాలా క్లాసులు జరుగుతున్నాయి. మనకు చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానం కుదరట్లేదు, ధ్యానం కుదరట్లేదు అన్నారనుకోండి. అంతకుముందయితే మళ్ళీ క్లాస్ పెట్టే వరకు ఆగి మేము ధ్యానం నేర్చుకున్నప్పుడు మాకు పర్సనల్‌గా క్లాస్ ఉంటే ఆ క్లాస్‌కి వెళ్ళి నేర్చుకొని అక్కడ ఒక గంట కూర్చోవాలి అనంటే ఇంట్లో ఒక గంట ముందు పని జేసుకోవాలి. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్లాస్ వినాలి. మళ్ళీ ఇంటికొచ్చే వరకు 1 అవర్ పడుతుంది. ఇప్పుడు అలా గాదు. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఒక నిమిషం ఇలా టచ్ చేస్తే చాలు. మనకి ఏం కావాలన్నా ధ్యానం ఎలా కుదరాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ప్రతి ఒక్కటి కూడా మనకు అవేర్‌నెస్ ఉందండి. కాపోతే దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఈ జూమ్ సెషన్ ద్వారానే ఇప్పుడు మనమే స్టార్ట్ చేసి దాదాపు నెల రోజులు అవుతున్నట్టుంది. నెల రోజుల కంటే ముందు నెల రోజుల తర్వాత రోజు 3 గంటలు ధ్యానం చేస్తూ ఉన్నాము. గంట సేపు సత్సంగం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు క్లాస్ చెప్తూ ఉన్నారు. తెలియకపోయినా గాని తెలుసుకొని మరీ క్లాస్ చెప్తూ ఉన్నారు. ఇలాంటి జ్ఞానాన్ని మనకందరూ అందిస్తూ ఉన్నారు. అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇక్కడ చాలా మంచి వేదికని వీరు తిరుమలనాథ పిరమిడ్ ఛానల్ వాళ్ళు మనకి ఏర్పాటు చేసి అవకాశాన్నిచ్చారు. ఎప్పుడైనా గానీ, మనం ఏమి చెప్పాలనుకున్నా గానీ, ఎవ్వరికైనా గానీ ఇందులో అవకాశం ఉందండి. ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం చదవండి. ఏదో ఒకటి నేర్చుకోండి. ముందు ప్రతి ఒక్కళ్ళకి నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలండి. మనకి అవకాశం చాలా ఉంది. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. వినాలనే కుతూహలం ఉండాలి. ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల ఏమైతుందంటే, మన శరీరంలోని ప్రతి ఒక్క అవయవం కూడా ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం చేస్తే ఏమొస్తుంది? ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? అనేది మనకి తెలియకుండానే మనలోనికి ఆ విషయాలన్నీ వస్తాయండి. ధ్యానం ద్వారా మనం తెలుసుకోలేని, మనకు తెలియకుండానే మనలోనికి వచ్చిన సంగతులు చాలా ఉన్నాయండి. అవి నేను సొంతంగా అనుభవించి ఇక్కడ చెప్తూ ఉన్నాను. ఫస్ట్ నాకసలు ఏమీ తెలియదు. ధ్యానం చేసేదాన్ని. ధ్యానం చేసినప్పుడు ఒక రోజు 2 గంటలు ధ్యానం చేయండంటే 10 నిమిషాలు కూర్చోంగానే కాళ్ళు నొప్పులేవ్వడము, ఒళ్ళు నొప్పులేవ్వడము అని చెప్పడము. అబ్బా! ఇంక నేనేం ధ్యానం చేస్తాను. నాకిప్పుడే కాళ్ళు నొప్పులేస్తున్నాయి. అవి నొప్పులేస్తుంది, ఇవి నొప్పులేస్తుంది అని చెప్పేసి ఇంక లేసిపోయేదాన్ని. చివరికి రోజు 2 అవర్స్ ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి అని పెట్టుకున్న తర్వాత, ధ్యానం చేసిన తర్వాత 3 డేస్‌లోనే నాకు చాలా చేంజెస్ వచ్చాయి. ఒకరోజు పౌర్ణమి రోజు మొత్తము ధ్యానంలో కూర్చోగలిగాను. 10 నిమిషాలు కూర్చోలేని నేను పౌర్ణమి నైట్ మొత్తము ధ్యానం చేయగలిగాను. దాని మీద ఆసక్తి పెంచుకొని దాన్నెప్పుడైతే మనం చేయగలుగుతామో నాకు రకరకాలుగా హెల్త్ ఇష్యూస్ ఉండే అవి అన్నీ గూడా నేను మెడిసిన్ వాడొద్దు అనుకోని ఈ ధ్యానం ద్వారానే పోగొట్టుకున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ అవకాశం ఉంది. వినియోగించుకోండి. వినియోగించుకొని అవలంబించండి. ఆచరించండి. ఆచరించడానికి కనీసం ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీరు దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతారు. ఇంతసేపు నా క్లాస్ విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి. ఇంకా అందరం కూడా కాసేపు మెడిటేషన్‌లో కూర్చుందాము. మెడిటేషన్ అయిపోయిన తర్వాత 12 గంటల వరకు మెడిటేషన్‌లో కూర్చుందాము. మెడిటేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఉన్నా గాని, ఇంకేదైనా ఉన్నా గాని మాట్లాడండి. అందరూ హాయిగా కళ్ళు మూసుకోండి. వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు క్రాస్ చేసుకోండి. హాయిగా